మీన లగ్నము మీనరాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో అధిక గ్రహాలతో ఈ వారం ప్రారంభమవుతుంది కాబట్టి కాస్త ఎక్కువ పనులు పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా ధనాధిపతి ధనస్థానానికి కారకుడైనటువంటి కుజుడు పంచమ స్థానంలో నీచంలో ఉన్నందుకు ప్రత్యేకంగా ఏంటంటే ఈ పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి సంతాన ప్రయత్నాలు సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క మీన లగ్నం కానీ మీన రాశి వారికి కానీ కొద్దిగా ఈ వారము ఏదైతే కొన్ని ప్రాపర్టీస్ వీళ్ళు అమ్మేద్దాం అనుకుని ఉంటారో వాటికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే బ్యాంకు నుంచి ప్రధానంగా 2-3 తేదీలు బ్యాంక్స్ ద్వారా కొంతవరకు లాభం కలగడము, తండ్రి ద్వారా గురువుల ద్వారా కొత్త విషయాలు తెలియడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే ఈ 3వ తేదీ నుంచి కుజుడు ఎప్పుడైతే నీచ పొందుతాడో కొంచెం గర్భం దాల్చినటువంటి వారు కొంచెం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మీన లగ్నం లేదా మీన రాశి వారికి సప్తమంలో కేతువు లగ్నంలో రాహు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు అదేవిధంగా భాగస్వామ్యంతో అంటే పార్ట్నర్షిప్లో ఏదైనా బిజినెస్ చేసేటువంటి అంశాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీ యొక్క మీనరాశి వారికి ఉద్యోగ సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి. కాకపోతే ఉద్యోగంలో మార్పులు కూడా చూపిస్తుంది. అంటే సేమ్ కంపెనీ వాళ్ళే వేరే దగ్గరికి పంపించడము ఇటువంటివన్నీ గోచరిస్తున్నాయి. కాస్త అధిక గ్రహాలు రాశిలో ఉన్నందుకు కాస్త ఎక్కువ ఓవర్లోడ్ వర్క్స్ ఎక్కువ పెట్టుకోకండి. మంగళ గౌరీ వ్రతం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ విశ్వవసునామ సంవత్సర ప్రారంభం కాబోతుంది కాబట్టి ఉగాది నాడు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా దీపారాధన చేసుకొని ఈ ఉగాది పచ్చడి తిని కొత్త బట్టలు కట్టుకొని వీలైతే స్వయంపాకం ఇవ్వడము పితృదేవతలు కానీ, లేనట్లయితే చలివేంద్రాల దగ్గర నీళ్లు పెట్టడం, లేదంట్లయితే పక్షులకు నీళ్లు పెట్టడము. అందులో ముఖ్యంగా ఉగాదికి ఏంటంటే ఈ వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటి ఏదైతే మనం చేసుకుంటాం ఇంట్లో అది ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే తద్వారా ఆరోగ్యం బాగుంటుంది ఆ తిథి ఆ నక్షత్రం రోజు తిన్నప్పుడు, అందుకని చెప్పారు. అయితే ఈ చాలామంది ఏంటంటే ఈ విశ్వవసునామ సంవత్సరం దేశవ్యాప్తంగా ఎలా ఉంటుందంటే గతంలో క్రోధినామ సంవత్సరం అంత గొడవలు అయితే ఉండవు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే కొంచెం ఈ శని ఎప్పుడైతే మీన రాశిలో ఉన్నాడో హిందూ ధర్మంలో ఉండే వాళ్ళతో ఒకరికొకరికి కొంత భేదాభిప్రాయాలు ఉంటాయి. అంటే వైష్ణవులని అంటే విష్ణు ఆరాధకులని, లేనట్లేదు శైవులని, లేదా శక్తి ఆరాధకులని వీళ్ళకి కొంత ఇది రావడం, కొంత పీఠాధిపతులకి కొంత స్ట్రెస్ ఉండడం ఇట్లాంటివి కొన్ని చూపిస్తున్నాయి. కొంత షేర్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ కూడా వస్తాయి ఈ కొత్త సంవత్సరం రావడం వల్ల. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శనులు, అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు ఎన్ని మారుతున్నా కూడా నిత్యము దీపారాధన చేసుకోవడము, కాస్త గోసేవ చేయడము, నిత్యము ఆలయాలకు వెళ్ళడం సందర్శించండి, అన్ని విధాలా బాగుంటుంది. విశ్వవసు నామ సంవత్సరం మీ అందరికీ బాగుండాలని మనం ఒకసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.